హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా ఆర్తి, సంతోష్, ఆదిత్యలు ఎక్కడ ఇంటికి వచ్చేస్తారేమోనన్న తొందరలో దుర్గ గబగబా అందరికీ కాఫీలు అందించేస్తుంది. ఇంతలో అనుకున్న విధంగానే టక్ టక్ మని తలుపు కొట్టిన శబ్దం కావడంతో పరంధామయ్య కాఫీ కప్ పక్కన పెట్టి తలుపు తీయడానికి గుమ్మం దగ్గరికి వెళ్తారు. ఎవరు వచ్చారోనన్నట్లు ఆతురతతో చూస్తున్నారు మిగిలిన వాళ్ళు. మళ్ళీ శబ్దం వినిపించడంతో వస్తున్నాను, ఎవరు అంటూ డోర్ ఓపెన్ చేస్తారు పరంధామయ్య. డోర్ తీయగానే గుమ్మం దగ్గర ఆర్తి ఆదిత్య చేయి పట్టుకుని నుంచోవడం చూసిన శకుంతల వెంటనే కళ్ళు తేలేసి దుర్గవైపు చూస్తుంది. ఆదిత్యను చూసిన పరంధామయ్య మాత్రం, ఏంటి ఆదిత్య, ఏమైంది అలా ఉన్నావు, కళ్ళేంటి అంత ఎర్రబడ్డాయి అని ప్రశ్నలు వేయడం మొదలు పెడతారు. అది విన్న శకుంతల కంగారుగా నడుచుకుంటూ ఆదిత్య దగ్గరకు వస్తుంది. ఇంతలో ఆర్తి ఆదిత్య చేయి పట్టుకుని లోపలికి తీసుకువస్తూ, అంకుల్, అన్నయ్య కళ్ళలో విభూతి పడింది, అప్పటి నుంచి కళ్ళు చాలా మండుతున్నాయి అంటున్నాడు. అసలు చూడట్లేదు అంకుల్, నాకు భయం వేసి ఇంటికి తీసుకొచ్చేసాను అని చెప్తూ ఏడ్చేస్తుంది. ఇంతలో ఆ మాటలు విన్న శకుంతల ఆదిత్యను పట్టుకుని, ఏమైంది నాన్న, కళ్ళేంటి ఇంత ఎర్రబడ్డాయి, ఏవండి తొందరగా రండి అని గట్టిగా అరుస్తుంది. కళ్ళలో కాస్త విభూతి పడిందంట, అంతే, ఏం పెద్దగా కంగారు పడక్కర్లేదమ్మా అంటారు పరంధామయ్య. శకుంతల అరుపుకు మిగిలిన వాళ్ళు కూడా వాళ్లకు ఎదురు వెళ్ళి ఆదిత్యను తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోపెడతారు. అసలు ఏం జరిగిందే, విభూతి ఎలా పడింది, అసలు ఆదిత్య బొట్టే పెట్టుకోడు కదా అని గాబరాగా శకుంతల అడిగేసరికి హరిశ్చంద్ర ప్రసాద్ కూడా, ఏం జరిగింది ఆదిత్య అని అడుగుతారు. పరశురాం వాళ్ళు కూడా ఏం జరిగిందా అన్నట్లు నిలబడి ఆదిత్యను చూస్తూ ఉంటారు. ఆదిత్య కళ్ళు బాగా మంట పుట్టడంతో తెరవలేని స్థితిలో ఉన్నాడు. నొప్పిని భరిస్తూ కోనేటి దగ్గర నుంచున్నప్పుడు సంతోష్ నాకు విభూతి తీసుకొచ్చాడు నాన్న, నాకు పెట్టేలోపు గాలి ఎక్కువ అవడంతో అది ఒక్కసారిగా మొత్తం ఎగిరి నా కళ్ళలో పడింది అని నెమ్మదిగా చెబుతాడు. దుర్గా, తొందరగా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా, విభూదేగా కడిగితే పోతుంది, కంగారెందుకు అంటారు పరశురాం. దుర్గ వడివడిగా నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. దుర్గ నీళ్లను తీసుకువచ్చి ఆదిత్య కళ్ళలోకి పదే పదే కొడుతుంది. కానీ ఏమీ గుణం కనిపించకపోయేసరికి, ఇంతకీ నీ కళ్ళలో పడింది విభూదేనా ఆదిత్య అని అనుమానంగా అడుగుతుంది దుర్గ. అంటూ కళ్ళు నలుపుకుంటున్నాడు ఆదిత్య. ఇంతకీ సంతోష్ ఎక్కడా అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ కాస్త కోపంగా. ఏమో నాన్న, వాడి గురించి చూసి చూసి ఎక్కడా కనిపించకపోయేసరికి వచ్చేసాం అంటుంది ఆర్తి. ఏ ఫోన్ లేదా నీ దగ్గర, ఫోన్ చేసి కనుక్కో అని కసురుతారు. వాళ్ళ నాన్న అలా ఒక్కసారిగా కసిరేసరికి ఆర్తికి కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగేస్తాయి. నా ఫోన్ కూడా వాడి దగ్గరే ఉంది నాన్న అని సైలెంట్ అయిపోతుంది ఆర్తి. ఇంతలో పరశురాం కల్పించుకుని, కంగారు పడకరా, ముందు డాక్టర్కి ఫోన్ చేసి రమ్మంటాను అంటారు. డాక్టర్ వచ్చేసరికి తెల్లారిపోతుందండి, అలేఖ్యకు ఫోన్ చేస్తే నిమిషాల్లో వచ్చేస్తుంది అని రోహిణి సలహా ఇచ్చేసరికి శకుంతల రోహిణి వైపు చూసి, అలేఖ్య అంటుంది. అవునండి, అలేఖ్య ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది, మీరేం భయపడక్కర్లేదు, తను చాలా మంచి స్టూడెంట్, తనకి ట్రీట్మెంట్ అంతా బాగా తెలుసు అంటుంది నమ్మకంగా రోహిణి. అవునా, నా కోడలు డాక్టరా అని మనసులో అనుకుంటుంది శకుంతల. సరే, తొందరగా ఫోన్ చేయండి, చిన్న చిన్న వాటిని ఆదిత్య అసలు పట్టించుకోడు అంటుంది. పరశురాం వెంటనే అలేఖ్యకు ఫోన్ చేయడానికి సిద్ధపడతారు. అక్కడ గుళ్ళో,
తాళం ఇచ్చే వంకతో అలేఖ్యను కలిసిన సంతోష్ అలేఖ్యను ప్రేమలో పడేయడానికి ఎన్ని వేషాలు వేయాలో అన్నీ వేస్తున్నాడు. అలేఖ్య వెనకే వెంబడిస్తూ, నిజమో అబద్ధమో కానీ మీకు కాంచన పేరే బాగా సెట్ అయిందండి అలేఖ్య పేరు కన్నా అంటాడు నవ్వుతూ. మీరింక ఇంటికి వెళ్ళరా అని విసుక్కున్నట్లు అడుగుతుంది అలేఖ్య. ముందు మీరు నాకు సారీ చెప్పాలి, అప్పుడు కానీ నేను మిమ్మల్ని వదిలిపెట్టను అంటాడు సంతోష్. ఎందుకు? నేనేం చేశాను మీకు హెల్ప్ చేసినందుకా అంటుంది. అదేంటి అలా అంటారు? మీ వల్లే కదా ఆ కాంచనమాల నన్ను తగులుకుంది. నేను వీడని నీడను నేను అంటూ తిరుగుతుంది. అదిగో ఒకసారి చూడండి, ఆ గేట్ దగ్గర నుంచి ఎలా చూస్తుందో, గేట్ ఎప్పుడు తీస్తారో అన్నట్లు అని వెంటనే గుండెల మీద చేయి పెట్టుకుని, బాబోయ్ ఆ అదృష్టం కొద్దీ బయటపడ్డాను కానీ అని చిన్నగా నిట్టూర్చుకుంటాడు. సంతోష్ చేష్టలకు అలేఖ్య నవ్వాపుకుంటూ, అయితే సారీ చెబితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా అంటుంది. సారీ చెప్పేసి తొందరగా వదిలించేసుకుందామనే, మీకంత అదృష్టం లేదులేండి. అలేఖ్య సంతోష్ వైపు కోపంగా కళ్ళెర్రజేసి చూస్తుంది. సంతోష్ అలేఖ్య కళ్ళలోకి చూస్తూ, ఆ కళ్ళేంటండి బాబు అంత అందంగా ఉన్నాయి అని తన్మయత్వంగా మాట్లాడుతాడు. అలేఖ్య కోపం ఎక్కువవుతుంది. మిస్టర్, మిమ్మల్ని నిన్నటి నుంచి చూస్తున్నాను, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అయినా నాదే తప్పు. మిమ్మల్ని నిన్న ఆ కుక్క నుండి కాపాడకుండా ఉండాల్సింది, అప్పుడు మీ తెక్క కుదిరేది అని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోదామని గబగబా నడుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్నే అని వెనక పడతాడు సంతోష్. అలేఖ్య మాత్రం ఏం సమాధానం చెప్పకుండా కోపంగా వెళ్ళిపోతుంది. అలేఖ్యను ఫాలో అవుతున్న సంతోష్ వయ్యారంగా నడిచి వెళ్తున్న అలేఖ్య నడుముని అటూ ఇటూ ఊగుతున్న జడని చూసి, ఈ అమ్మాయిని ఇంత అందంగా ఎలా పుట్టించావు స్వామి అని అనుకుంటూ ఫాస్ట్గా నడుచుకుని అలేఖ్యకు ఎదురుగా వెళ్ళి అడ్డంగా నుంచుంటాడు. ఏంటండి మాట్లాడుతుంటే వెళ్ళిపోతారు? కోప్పడకండి, నేను కూడా మీకు హెల్ప్ చేయడానికే ఇక్కడున్నాను అంటూ చేతిలో ఉన్న అలేఖ్య ఇంటి కీస్ చూపిస్తాడు. అలేఖ్య ఆశ్చర్యంతో, మా ఇంటి కీస్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి అంటుంది. మీ అమ్మగారు ఇచ్చారు. మీ ఫ్యామిలీ అంతా పరశురామ్ అంకుల్ ఇంటికి వెళ్ళారు. మీ పూజ అయ్యాక మీకు ఈ విషయం చెప్పి కీస్ ఇమ్మన్నారు అంటాడు సంతోష్. ఓ సరే, ఇలా ఇవ్వండి, నేను ఇక ఇంటికి వెళ్ళాలి అని చేయి చాపుతుంది అలేఖ్య. అప్పుడే వెళ్ళిపోతారా? ఇంటి దగ్గర ఎవరు లేరు కదా, వీలైతే 4 మాటలు అంటూ అలేఖ్య కళ్ళలోకి చూస్తూ చిన్నగా నవ్వుతాడు. సంతోష్ మాట్లాడే తీరు అలేఖ్యను బాగా ఇబ్బంది పెడుతుంది. ఒక పక్క సంతోష్ తన వెంట పడడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారోనన్న భయం కూడా ఉంది. ఇంకో పక్క సంతోష్ మాట్లాడే తీరు అస్సలు నచ్చట్లేదు అలేఖ్యకు. ప్లీజ్ ఇక కీస్ ఇవ్వండి, నన్ను ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ అని తల పట్టుకుంటుంది అలేఖ్య. ఇక అలేఖ్యను ఇంతకు మించి ఇబ్బంది పెట్టడం మంచిది కాదనుకున్న సంతోష్, సరే సరే వెళ్ళండి, ఎప్పటికైనా మిమ్మల్ని తిరిగి నా దగ్గరికి రప్పిస్తాను అని నెమ్మదిగా అంటాడు. ఏమన్నారు అని అడుగుతుంది అలేఖ్య. ఏం కాదులేండి, ఇక ఇంటికి వెళ్ళండి, నేను కూడా వెళ్తానంటున్నాను అని కీస్ అలేఖ్యకు ఇచ్చేస్తాడు. అలేఖ్య ఇంటి తాళం తీసుకుని వెళ్ళిపోతుంటే దూరం నుంచి తను ఇంటికి వెళ్ళే వరకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అలేఖ్య ఫోన్ రింగ్ అవుతుంది. పరశురామ్ అర్జెంటుగా అలేఖ్యను పరంధామయ్య ఇంటికి రమ్మని చెప్పేసరికి అలేఖ్య లోపలికి వెళ్లకుండా స్కూటీపై పరంధామయ్య ఇంటికి వెళ్ళిపోతుంది. అది చూసిన సంతోష్, ఎక్కడికి వెళ్తుంది అలేఖ్య అనుకుని వెంటనే ఇంతకీ వీళ్ళేమయ్యారో అని ఆదిత్య ఆర్తి కోసం కోనేటి దగ్గరకు వస్తాడు. అక్కడ వాళ్ళు కనిపించకపోయేసరికి ఆ చుట్టుపక్కల అంతా వెతుకుతాడు. వెంటనే ఆదిత్యకు ఫోన్ చేస్తాడు. ఆదిత్య ఫోన్ తీసి ఎవరో చూడమని ఆర్తికిస్తాడు. హలో, ఎక్కడున్నారా
కోనేటి దగ్గర లేరు అంటాడు సంతోష్. నువ్వు చేసిన పనికి ఇంకెక్కడుంటాం, ఇంటికి వచ్చేసాం. చాలా కోప్పడుతుంది ఆర్తి. ఏమైందే? ఏమవ్వడమేంటి అంటూ ఆర్తి సంతోష్కి ఆదిత్య గురించి చెప్పి తొందరగా ఇంటికి రమ్మంటుంది. సంతోష్ నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వస్తూ మనసులో ఇలా బాధపడతాడు. నన్ను క్షమించరా ఆదిత్య, నాకు ఆ టైంలో వేరే దారి కనిపించలేదు. అలేఖ్యను చూసి నువ్వు కూడా ఇష్టపడితే ఆంటీ వెంటనే మీ పెళ్లి జరిపించేస్తారు. అలేఖ్య పేరెంట్స్ కూడా నీలాంటి అందగాడికి కోటీశ్వరుడికి కాక వంట మనిషి కొడుకుకి కూతురుని ఇవ్వడానికి ఇష్టపడరు కదా. అలేఖ్య నాకు దూరమై నీ భార్యగా వస్తే నేను అస్సలు తట్టుకోలేను. అందుకే ఆ విభూది వస్తూ వస్తూ దారిలో సిమెంట్ కనిపిస్తే దాన్ని కూడా అందులో కలిపేశాను. ఎందుకైనా మంచిదని కలిపాను. ఆ సిమెంట్ పుణ్యమా అని నీ కళ్ళు ఇంకో 4 రోజుల వరకు కనపడకపోతే బాగున్ను. ఈలోపు అలేఖ్యతో పెళ్ళికి అందరినీ ఒప్పించేస్తాను అంటూ ముందుకు నడుస్తున్నాడు. 10 నిమిషాల తర్వాత అలేఖ్య పరంధామయ్య ఇంటికి చేరుకుంటుంది. అలేఖ్యను చూసిన రోహిణి, తొందరగా రా అలేఖ్య అంటుంది. ఏమైందమ్మా? ఆంటీ బాగానే ఉన్నారు కదా? ఆంటీకి ఏం కాలేదు కదా అని గాబరాగా అడుగుతూ లోపల అడుగు పెడుతుంది. దుర్గవదిన బాగానే ఉన్నారు. మా ఆదిత్యకి కళ్ళలో విభూది పడిందంటున్నారు. కానీ వాడు కళ్ళు మాత్రం తెరవలేకపోతున్నాడు. కొంచెం తొందరగా వెళ్ళి చూడమ్మా అంటుంది శకుంతల కూడా ఏడుస్తూ. ఓకే ఆంటీ, కంగారు పడకండి. ఎక్కడున్నారు మీ అబ్బాయి అని అడుగుతుంది అలేఖ్య. ఆ రూమ్లో పడుకోబెట్టాం అలేఖ్య, పద అని దుర్గా అలేఖ్యను రూమ్ దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆదిత్య పక్కన కూర్చున్న హరిశ్చంద్ర ప్రసాద్ అలేఖ్యను చూడగానే పైకి లేచి కాస్త పక్కకు జరుగుతారు. మంచంపై ఆదిత్య కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. కళ్ళలోంచి నీరు కారుతుంది. ఆదిత్యను అలా చూడగానే అలేఖ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలేఖ్య నెమ్మదిగా ఆదిత్య దగ్గరకు వెళ్ళి తన ముఖంపై చేయి పెట్టి నెమ్మదిగా ఆదిత్య కనురెప్పను పైకి లాగుతుంది. ఆదిత్యకు ఇంకా అంతా మసకగానే కనిపిస్తుంది. పైన తిరుగుతూ కనిపిస్తున్న ఫ్యాన్నే చూస్తాడు కానీ పక్కనున్న అలేఖ్యను చూడాలనుకోడు. అలేఖ్య చేతులు ఎందుకో బాగా వణుకుతున్నాయి. కాస్త బెదురుతున్న కంఠంతో, మీకు ఎలా ఉంది ఇప్పుడు? కాస్త నొప్పి తగ్గిందా? కళ్ళు బాగానే కనిపిస్తున్నాయా అని అడుగుతుంది. క్లారిటీ లేదు, మసగగా కనిపిస్తుంది, కళ్ళు ఇంకా మండుతున్నాయి అంటాడు ఆదిత్య. ఓ, మంట ఎక్కువగా ఉందా? లేకపోతే కంటిలో ఏదైనా రాసుకున్నట్లు అనిపిస్తుందా అని మళ్ళీ నెమ్మదిగా అడుగుతుంది. మంటగా మాత్రమే అనిపిస్తుంది, చాలా ఎక్కువగా ఉంది అని సమాధానమిస్తాడు ఆదిత్య. అలేఖ్య ఒక్క నిమిషం ఆలోచించి, ఎంతసేపు అయ్యింది మీ కళ్ళలో విభూది పడి అంటుంది మళ్ళీ. 1 అవర్ దాటింది. ఓకే అంటూ వెనక్కి తిరిగి, ఏం పర్లేదాంటీ, ఏదో కెమికల్ వెళ్ళడం వల్ల కళ్ళు కాస్త మంటగా అనిపిస్తున్నట్లున్నాయి. నేను 2 రకాల ఐ డ్రాప్స్ రాసిస్తాను. అవి రోజుకు 2 సార్లు 10 చుక్కలు వేయండి, సరిపోతుంది. భయపడక్కర్లేదు. కానీ ఆయనకు 3 రోజులు అలానే మసగగా కనిపిస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు అని చిన్నగా నవ్వి బయటకు వచ్చేస్తుంది. అంత కంగారెందుకు అలేఖ్య, కాసేపు కూర్చో అంటుంది దుర్గా. వెళ్ళాలాంటీ, చదువుకోవాలి. డ్రాప్స్ తీసుకొచ్చాక ఒకసారి ఫోన్లో పిక్ పెట్టండి అని చెప్పేసి, నాన్న మీరు వచ్చేస్తారా అని స్కూటీ కీస్ తీసుకుంటుంది. మేమా అని పరంధామయ్య వైపు చూస్తారు పరశురాం. వీళ్ళు తాయితీగా వస్తారులే అలేఖ్య, నువ్వు వెళ్ళు అంటారు పరంధామయ్య. అలేఖ్య, పెదనాన్నని తీసుకెళ్ళిపోమ్మా అని రాజేశ్వరి అనేసరికి సరే అని అలేఖ్య అందరికీ చెప్పి
వాళ్ళ పెదనాన్నను తీసుకుని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా అప్పుడే ఇంటికి వస్తున్న సంతోష్ అలేఖ్యను చూసి షాక్ అవుతాడు. అలేఖ్య ఎక్కడికి ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆదిత్య అలేఖ్యను చూసేశాడా? ఇలా 100 ప్రశ్నలతో సంతోష్ ఫాస్ట్గా ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి లోపలి నుంచి శకుంతల పరిగెత్తుకుంటూ వచ్చి, సంతోష్, ఇదిగో అర్జెంటుగా డ్రైవర్ని తీసుకుని టౌన్కి వెళ్ళి ఈ డ్రాప్స్ తీసుకురా అని అలేఖ్య రాసిన స్లిప్ చేతిలో పెడుతుంది. అంత అర్జెంటా ఆంటీ? ఇప్పుడే వెళ్ళాలా అనబోతుండగా, తొందరగా వెళ్ళు, నాన్న వస్తున్నారు అని సైగ చేసి హరిశ్చంద్ర ప్రసాద్ వైపు చూస్తుంది ఆర్తి. చేసేదేం లేక సరే అని సంతోష్ మందులు తీసుకురావడానికి పక్కనే ఉన్న టౌన్కి వెళ్తాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.